ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహించును, భూమి దాని ఫలమునిచ్చును అని దేవుని వాక్యము సెలవిస్తుందని. దేవుడు మనకు ఉత్తమమైనది ఇవ్వాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారు. అయితే మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో సాతాను ఉత్తమమైనది కాదు కదా, చెడిపోయింది మనకి ఇస్తూ ఉందండి. అయినా కూడా ఈ లోకానుసారమైనటువంటి జీవితాల్లో ఉన్నాము. దేవుడు మనల్ని ఒక మంచి పొజిషన్లో పెట్టాలని, ఆయన కుడిపార్శ్వంలో మనం కూర్చోవాలని, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మనం పిలువబడాలని యేసుక్రీస్తు వారు సింహాసనాన్ని కూడా వదిలేసి ఈ భూలోకానికి వచ్చి ఆయన రక్తము మన ప్రతి ఒక్క పాపాలని కడిగి, ఆయన గాయాలు మన భౌతికమైన శరీరానికి స్వస్థపరిచేదానికి యేసుక్రీస్తు వారు ఎంతగానో నమ్మదగిన దేవుడుగా ఉన్నాడండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మార్తా మరియాను చూసుకున్నప్పుడు, మరియా యేసుక్రీస్తు వారి వాక్యం విని ఆమె ఉత్తమమైనది ఎంచుకున్నది. మార్త ఏం చేస్తుందంటే అక్కడ ఉండేటువంటి పనుల భారం పెట్టుకొని యేసుక్రీస్తు వారి వాక్యం వినకుండా అక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళకి భోజనం, యేసయ్యకి భోజనం సిద్ధపరచాలని అనేకమైన పనులు భారం పెట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంత శ్రమ పడుతున్నాను, మరియాను కూడా పంపించు, మేమిద్దరం చేస్తే తొందరగా పని అవుతుందంటే ఆమె మనసులో ఏమనుకున్నట్టుందంటే మరియాను వెళ్ళి మార్తాకి సహాయం చేయి అని యేసుక్రీస్తు వారు సెలవిస్తారని ఆమె అనుకోని ఉండొచ్చు. అయితే దేవుడు ఏం చెప్పారంటే, అమ్మ మార్తా, నువ్వు చాలా పనులు పెట్టుకొని నువ్వు ఉత్తమమైన దాన్ని నువ్వు వదిలేసుకున్నావు. అయితే మరియా నా దగ్గర కూర్చొని దేవుని నా మాటలు విని ఆమె పరిశుద్ధంగా ఆమె కరెక్ట్ అయినది ఎంచుకున్నది. నువ్వు అనేక పనుల భారం పెట్టుకొని ఇంకా ఈ లోకానుసారమైనటువంటి వాటిలోని జీవిస్తున్నావు అని దేవుడు సెలవిచ్చారండి. అంటే మనము చర్చిలకు కూడా వెళ్లకుండా ఈ లోకంలో మనం ఎక్కువ పనులు మోసి మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా దేవుని ఉత్తమం ఏంటంటే దేవుని వాక్యం కాడికి, దేవుని కృప కాడికి, ఆయన దీవెన కాడికి, ఆయన మహిమ కాడికి మనకి ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము ఈ లోకంలో ఉత్తమమైన దానిని వేసి ఎంచుకునే మంచి మనసును దయచేయండి వేసి. అదేవిధంగా మరియా ఎలా ఎంచుకున్నారో వేసి మేము కూడా పరిశుద్ధమైన మీ వాక్యాన్ని ఎంచుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. మార్తా వల్ల ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనేకమైన పెట్టుకొని మా జీవితాలు వేసి నాశనం చేసుకోకుండా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వేసి. అదేవిధంగా మీరు భూమి మీద నుంచి మంచి ఫలాలు మాకు ఇస్తారయ్యా. ఈ లోకంలో వేసి బలాత్కారంతో పట్టబడిన భూలోకంని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. బలాత్కారులు దానిని ఆక్రమించుకొని ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బలాత్కారులు దీనిని పట్టున్న సాతాను పట్టిన మనుషులు ఈ లోకంలో ప్రతి ఒక్క తిండిలో కూడా కల్తీ ఉందయ్యా, ప్రతి ఒక్క దాంట్లో మోసమే ఉందయ్యా వేసి. అందుకనే మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, కిందన్న వాటి కాదు పైన వాటి మొదట వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము ఈ లోకంలో ఏది మొదట వెతికినా వేసే మా జీవితము వేసే నాశనం అయిపోతుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.